హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో టీచర్ పోస్టులకు డిఎస్సి పరీక్ష కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ డిఎస్సి పరీక్షకు సంబంధించి ఈ డిఎస్సిలో 7,000కు పైగా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు, ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా టీచర్ పోస్టుల కోసం ఎగ్జామ్ రాయడం జరిగింది. పీజీలు చదివిన వాళ్ళు ఇందులో 2,94,000 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులు పోటీ పడ్డారు. సాంకేతిక విద్యను అభ్యసించి ప్రభుత్వ టీచర్ పోస్టు కోసం డిఎస్సి రాయడం జరిగింది. మెగా డిఎస్సి 2025లో రాసినటువంటి వారిలో 7,378 మంది బీటెక్ చేసిన వారు ఉన్నారు. బీటెక్తో పాటు బీఈడీ ఉన్నవారికి టీచర్ పోస్టులకు అర్హత కల్పించడంతో ఉపాధ్యాయులు సాధించేందుకు పోటీ పడుతున్నారు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన 248 మంది డిఎస్సి రాశారు. అలాగే బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన మంచి ఉద్యోగాలు లభించకపోవడంతో ప్రభుత్వం కొలువులను సాధించేందుకు పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఇక సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం, మంచి జీతం ఉండటంతో ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు సైతం ఈ ఉద్యోగాలకు ఆకర్షితులవుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. పరీక్షలకు సంబంధించినటువంటి తుదికీని ఇప్పటికే విడుదల చేసింది. త్వరలో పూర్తి ఫలితాలు వచ్చేందుకు కసరత్తు కూడా చేస్తుంది. డిఎస్సి రాసిన వారిలో పీజీలు చేసిన వారే 2,94,115 మంది ఉండటం జరిగింది. అత్యధికంగా ఎంఏ చేసిన వారు 1,61,000 మంది ఉన్నారు. ఇక ఎంఎస్సి చదివిన వారు 1,09,000 మంది ఉన్నారు. ఇక 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వారు 2,342 మంది ఉన్నారు. ఈ విధంగా మొత్తం మీద ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా 7,378 మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్ష కోసం పోటీ పడటం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.